హలో ఎవ్రీవన్. ఈరోజైతే అందరికీ యూస్ఫుల్ అయ్యే పూజా టిప్స్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుందండి. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలా పూజ గదిలో అయితే ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, దీపం కుందులో ఆయిల్ వేసేటప్పుడు మన చేతులు అనేటివి జిడ్డైపోతూ ఉంటుంది, బాటిల్ అంతా జిడ్డుగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి టిష్యూ కవర్స్ అనేటివి మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. బయట నుంచి ఏమైనా కొనుక్కొని వచ్చేటప్పుడు ఇలాంటి టిష్యూ కవర్లోనే మనకి ఐటమ్స్ అయితే వేసిస్తారు కదా. ఈ టిష్యూ కవర్స్ అనేటివి పైన కింద ఈ విధంగా కట్ చేసుకొని బాటిల్కి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ లేకపోతే ఒక దారంతోనే సేఫ్టీ పిన్తో ఈ విధంగా అంటే కదలకుండా ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇలా మనము ఈ కవర్ ఇలా పెట్టుకోవడం వల్ల టిష్యూ కవర్ అనేది మనము ఆయిల్ బాటిల్ పట్టుకున్న మన చేతులకు అనేది జిడ్డు అనేది ఉండదు. సెకండ్ టిప్ ఏంటంటే, మనం బయటికి ఎటైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఒక 1 మంత్ కానీ 1 వీక్ కానీ ఇంట్లో ఉండం కదా. అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏం ప్రసాదం పెట్టడానికంటే ఫ్రూట్స్ పెట్టినా చీమలు పట్టేస్తాయి, లేకపోతే స్వీట్ ఏమైనా పెట్టినా చీమలు పట్టేస్తాయి అని ఆలోచిస్తాము. అలాంటప్పుడే మనం ఎటైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక 2 డేస్ ఇంట్లో లేకపోతే ఇలా దేవుడు మందిరంలో అయితే దేవుడు ఫోటోల దగ్గర ఒక కప్పులో వాటర్, ఒక కప్పులో కందిపప్పు, ఒక కప్పులో రైస్ అయితే పెట్టుకొని ఇలా దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టవచ్చు. మళ్ళీ మనం రిటర్న్ వచ్చిన తర్వాత అయితే ఇవన్నిటిని కూడా మనం కూరల్లో వాడుకుంటే సరిపోతుందండి. వీటికి కూడా ప్రసాదంగా అయితే ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇప్పటి నుంచి ఎటైనా ట్రిప్స్కి కానీ లేకపోతే ఎటైనా ఫంక్షన్స్కి ఎటైనా వెళ్తే మీరు కూడా దేవుడి దగ్గర ఇలా ప్రసాదం లాగా పెట్టండి. థర్డ్ టిప్ ఏంటంటే, మనం దేవుడి గదిలో ఎక్కువగా ధూప్ స్టిక్స్ అనేటివి వెలిగిస్తూ ఉంటాము. ఇప్పటి జనరేషన్లో ఏంటంటే బొగ్గులు కాల్చి ధూపం అంటే సాంబ్రాణి వేసి ఇవన్నీ ఎవరు చేయట్లేదు. ఇలా బయట అనేది మనకి ఇలా ధూప్ స్టిక్స్ అనేటివి దొరుకుతున్నాయి. ఇవి కూడా సేమ్ సాంబ్రాణి స్మెల్ అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అయితే తీసుకుంటున్నాం కదా. ఇవి అనేటివి ఎక్కువసేపు వెలగాలి, పొగ ఎక్కువ రావాలంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి. మనం ధూప్ స్టిక్ వెలిగించే ముందు ఇలా ఒక వాటర్తో అయితే పైన ఇలా తడపాలండి. ధూప్ స్టిక్ అనేది మొత్తం తడపకూడదు, పైన లైట్గా ఇలా చేతితో వాటర్ అనేది విధంగా రాసి ధూప్ స్టిక్ అనేది వెలిగించాలి. ఇలా వెలిగించుకుంటే మనకి ఎక్కువసేపు అనేది వెలుగుతూనే ఉంటుంది, పొగ అనేది ఎక్కువగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇల్లు మొత్తం ఇలా పొగ అనేది ఎక్కువసేపు ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే ఇప్పటి నుంచి అయితే ట్రై చేయండి. ఫోర్త్ టిప్ ఏంటంటే, మనము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కర్పూరం అయితే వెలిగిస్తాము. ఇలాంటి కర్పూరం స్టాండ్ అనేది హారతి వెలిగించిన తర్వాత మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా పోదు. మనం డైలీ యూజ్ చేసినవి అయితే పర్లేదు, బట్ వెండి ఇలాంటివి అయితే ఎంత క్లీన్ చేసినా పోవు. అందుకనే నేను ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తున్నాను. మనము కర్పూరం వెలిగించేటప్పుడు ఇలాంటి దీపం కుందులు ఉంటాయి కదా, మట్టి దీపం కుందులు, అవి ఆ కర్పూరం స్టాండ్లో వేసుకొని కర్పూరం అనేది వెలిగించుకోవాలి. మీకు ఇలా వీలు కాకపోతే మనము కర్పూరం వెలిగించే ముందు స్టాండ్లో అయితే విభూది కానీ చాక్బీస్ పౌడర్ కానీ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసుకొని హారతి కర్పూరం వేసి వెలిగించుకుంటే మనకి ఆ స్టాండ్ అనేది బ్లాక్ అవ్వదండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, అగరబత్తి వెలిగించిన తర్వాత అగరబత్తి పౌడర్ అంతా మొత్తము ఇలా స్టాండ్ల మీద దేవుడి గుడిలో పడిపోతాయి కదా, అవి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి అలా మరకలు ఉండిపోతూ ఉంటాయి. చాలామంది పేపర్స్ వేస్తూ ఉంటారు, పేపర్స్ కూడా కాలిపోతాయి. అలా కాలిపోకుండా ఉండడానికి అగరబత్తి వెలిగించిన తర్వాత ఇలాంటి ఒక చిన్న ప్లేట్లో అయితే అగరబత్తి స్టాండ్ పెట్టుకోవాలి. పౌడర్ అంతా ప్లేట్లో పడిపోతుంది. ఇప్పుడు బయట మార్కెట్లో మనకి అగరబత్తి స్టాండ్లు అయితే ఇలా ప్లేట్తో పాటు వస్తున్నాయి. ఎవరైనా తీసుకోకపోతే ఇలాగా ప్లేట్లో అయితే మనం అగరబత్తి స్టాండ్ పెట్టుకొని వెలిగించుకుంటే సరిపోతుంది. సిక్స్త్ టిప్ వచ్చేసి, మనం దేవుడికి అయితే బొట్లు పెడుతూ ఉంటాము. చాలామంది నార్మల్గా గంధంలో అయితే వాటర్ వేసి కలిపేసి పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం గంధంలో కొంచెం పసుపు అలాగే పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలు వేసుకొని దేవుడికి బొట్లు పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా అలా నీట్గా కనిపిస్తూనే ఉంటాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మంత్లీ ఒకసారి అయినా ఇలా దేవుడి ఫోటోలకి అయితే బొట్లు పెట్టుకోండి, ఈ విధంగా నేను చెప్పినట్టు. సెవెంత్ టిప్ ఏంటంటే, మనం బొట్లు అనేటివి చాలామంది చేతితో పెడతారు, అసలు అంత నీట్గా రాదు, రౌండ్ షేప్ అనేది రాదు కదా. అలాంటప్పుడు ఇలాంటి ఇయర్ బడ్ అనేది ఒకటి తీసుకొని ఇయర్ బడ్తో అయితే ముందుగా అయితే గంధం అయితే ఈ విధంగా పెట్టుకొని రౌండ్గా, అండ్ అలాగే అదే ఇయర్ బడ్తో అయితే కుంకుమ పెట్టుకుంటే మనకి బొట్టు షేప్ అనేది చాలా రౌండ్గా వస్తుందండి. మనం ఎన్ని ఫొటోస్కైనా చాలా ఈజీగా పెట్టేయచ్చు. అండ్ అలాగే ఇక్కడైతే నేను ఎప్పుడు అలానే పెడుతూ ఉంటాను. మీరు కూడా ఈ టిప్ తెలియకపోతే మీరు కూడా ఈసారి నుంచి ఇలానే ట్రై చేస్తూ ఉండండి.
ఎయిత్ టిప్ ఏంటంటే మనం ఎటైనా ఫంక్షన్స్కైనా ఎటైనా వెళ్ళేటప్పుడు ఒక 2 డేస్ ఇంట్లో ఉండం కదా, మనం దేవుడి మందిరంలో పెట్టిన ఇలాంటి ఇత్తడి సామాన్లు అనేటివి మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటాయి. మనం ఇన్స్టెంట్గా క్లీన్ చేయడానికైతే మన దగ్గర ఉన్న హ్యాండ్ వాష్తో అయితే క్లీన్ చేయవచ్చు. నేను ఇక్కడ ఇన్స్టెంట్ క్లీనింగ్ మాత్రమే చెప్తున్నాను, డైలీ ఇలా క్లీన్ చేయాలని చెప్పట్లేదు. మనం అర్జెంటుగా ఏదైనా దేవుడికి దీపం పెట్టాలనుకునేటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అయితే మన ఇంట్లో ఉన్న హ్యాండ్ వాష్తో క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా మరకలు అనేటివి పోతాయి. మనం ఎక్కువ రోజులు అలా ఆయిల్ అనేది అలా ప్లేట్లలో కానీ దీపం కుందుల్లో ఉండిపోతే ఆయిల్ మరక అనేది గ్రీన్గా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా హ్యాండ్ వాష్తో క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి మరకైనా ఈజీగా పోతుందండి. చూడండి, మనకి చాలా నీట్గా కనిపిస్తుంది కదా ప్లేట్ వచ్చేసి. 9th టిప్ వచ్చేసి పండగలకైనా ఇంట్లో ఏమైనా పూజలు అయినప్పుడు గుమ్మానికైతే పసుపు రాస్తూ ఉంటాము. నార్మల్గా వాటర్తో కలిపిన పసుపే రాస్తాం కాబట్టి అంత పలుచగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఒత్తుగా చిక్కగా కనిపించాలి, నిండుగా కనిపించాలంటే మనము పసుపు రాసేటప్పుడు పసుపులో వాటర్ వేయకుండా ఇలాంటి పెరుగు అనేది వేసుకొని ఇప్పుడు గుమ్మానికి రాసుకుంటే గుమ్మం అనేది చాలా నిండుగా కనిపిస్తుందండి. నేనైతే ఎప్పుడు గుమ్మానికి పసుపు రాసేటప్పుడు ఇలా అంటే పెరుగును అండ్ అలాగే పసుపు కలిపిన ఈ ముద్ద అనేది రాస్తూ ఉంటాను. మీరు కూడా ఇప్పటి నుంచి ఇలానే ట్రై చేయండి. అలాగే తులసమ్మకు కూడా చాలామంది మట్టి కుండ ఉంటుంది, మట్టి కుండ కూడా ఇలా నార్మల్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా పసుపు పెరుగు కలిపిన ఈ పేస్ట్ అనేది ఇలా తులసి కోటకైనా గుమ్మానికైనా రాస్తే చాలా నిండుగా కనిపిస్తుందండి. మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా. అండ్ అలాగే మనకి నార్మల్గా రాసిన దానికి అండ్ ఒక పెరుగు పసుపు కలిపి రాసిన దానికి డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది. ఇలా పెయింట్ వేసినట్టే చాలా పసుపు నిండుగా కనిపిస్తుందండి. అలాగే చాలామంది బయట కొన్న ముగ్గు పిండితో అయితే ముగ్గులు వేస్తూ ఉంటారు గుమ్మానికి. అలా కాకుండా ఇంట్లోనే బియ్యపిండి అయితే తయారు చేసుకొని బియ్యపిండితో మాత్రమే గుమ్మానికి అయితే మనం ముగ్గులు వేసుకోవాలి. నేనైతే వీక్లీ వన్స్ గుమ్మాలు అనేటివి కడిగేసి ఇలా పెరుగు అలాగే పసుపు కలిపిన పేస్ట్ అనేది రాసి ఇలా బియ్యపిండితో ముగ్గు పెట్టుకుంటాను. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి, చాలా నిండుగా కనిపిస్తుంది గుమ్మం వచ్చేసి. 10th టిప్ ఏంటంటే మనం ఇత్తడి సామాన్లైనా రాగి సామాన్లైనా డైలీ మనం క్లీన్ చేసుకునే దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకుంటానో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎలాంటి పౌడర్స్ అనేటివి యూజ్ చేయను, ఇంట్లో ఉన్న వాటితోనే దేవుడి సామాన్లు అనేటివి క్లీన్ చేస్తానండి. నేను ఇక్కడైతే రాగి చెంబు ఒక 1 వీక్ నుంచి క్లీన్ చేయలేదు. చూడండి, మొత్తం బ్లాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏ విధంగా క్లీన్ చేస్తానో చూడండి. నేను ఇక్కడ ఒక బౌల్లో అయితే నల్ల చింతపండు తీసుకున్నాను. మేము ఎర్ర చింతపండు ఎక్కువగా యూజ్ చేస్తాము, నల్ల చింతపండు వాడట్లేదని అయితే ఇలా దేవుడి సామాన్లు తోమడానికి అయితే పక్కన పెట్టాను. నల్ల చింతపండులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు ఏమైనా దేవుడి సామాన్లు దీపం కుందులు జిడ్డుగా ఉంటే దాంట్లో డిష్ లిక్విడ్ అయినా హ్యాండ్ వాష్ అయినా కొంచెం వేసుకొని ఈ విధంగా ఈ చింతపండుతో అయితే ఇలా రాగి చెంబు అనేది క్లీన్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇన్స్టెంట్గా మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చాలా ఈజీ అండి, ఎలాంటి పౌడర్స్ అనేటివి యూజ్ చేయకూడదు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా దేవుడి సామాన్లు అనేటివి క్లీన్ చేస్తాను. చాలామంది ఇలా దేవుడి సామాన్లు ఏవైనా క్లీన్ చేసిన వెంటనే ఇంకా అలా బయట పెట్టేస్తూ ఉంటారు. అలా క్లీన్ చేసిన వెంటనే అలా పెట్టేయకూడదండి. క్లీన్ చేసిన వెంటనే వాటర్ డ్రాప్స్ ఉంటాయి కాబట్టి ఒక పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకొని మనం ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా వైట్గా కనిపిస్తాయండి, ఎలాంటి మచ్చలు అనేటివి కనిపించవు. నేను ఎప్పుడైతే ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. ఈ టిప్ నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. 11th టిప్ ఏంటంటే దీపాలు ఎక్కువసేపు వెలగాలంటే ఈ టిప్ అనేది ట్రై చేయండి. నేనైతే దీపాలు ఎక్కువసేపు వెలగడానికి ముందుగా అయితే వత్తులు అనేటివి ఆయిల్లో నానబెడతాను. అలా నానబెడితే మనకి దీపాలు అనేటివి ఎక్కువసేపు వెలుగుతాయి, ఆయిల్ కూడా అంతగా పీల్చదండి. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే దీపారాధన చేయాలనుకుంటే ముందుగా అయితే దీపపు కుందులో ఆయిల్ వేసి వత్తులు అనేటివి అందులో వేస్తాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ ఇంట్లో పనులు అనేటివి అంటే చేసుకున్న తర్వాత దీపాలు వెలిగిస్తాను. అప్పుడు ఒక అరగంట టైం పడుతుంది కాబట్టి దీపాలు అనేటివి ఎక్కువసేపు వెలుగుతాయి. అలాగే అంటే ఆయిల్ కూడా అంతగా పీల్చదండి. మీరు కూడా ఇప్పటి నుంచి అలానే ట్రై చేయండి. మీకు ఇలా వీలు కాకపోతే ఒక చిన్న బాక్స్లో అయితే నూనె వేసుకొని అందులో వత్తులు వేసుకొని డైలీ మనము దీపం వెలిగించేటప్పుడు ఆ వత్తులు అనేటివి దీపం కుందులో వేసుకున్నా సరిపోతుంది. మీకు అలా కాకపోతే ఇలా కాకపోతే అలా. నేనైతే డైలీ ఇలా దీపం పెట్టే ముందు ఒక అరగంట ముందు దీపం కుందులో వత్తులు వేసుకొని ఆయిల్ వేసుకుంటాను. అండ్ అలాగే దీపం అనేది ఎక్కువసేపు వెలగాలంటే ఇంకో టిప్ అనేది మీ అందరితో షేర్ చేస్తాను. మనము దీపం అనేది వత్తు అనేది ఎక్కువగా పెడితే ఎక్కువసేపు అంటే వెలగదండి. ఎక్కువ కాంతి వచ్చేసి తొందరగా మనకి దీపం అనేది కాంతి అనేది మొత్తం వత్త అనేది అయిపోతుంది. మనకి దీపం ఎక్కువసేపు వెలగాలంటే దీపం వత్త అనేది కొంచెం కిందకి దించాలి. ఇలాంటి ఒక చిన్న పుల్లతో సహాయంతో అయితే కిందకి దించితే మనకి వత్త అనేది చిన్నగా వెలుతురిచ్చేసి మనకి ఒక ఎన్నో గంటలు అనేవి వెలుగుతాయి. నేనైతే మార్నింగ్ దీపారాధన 6కి ఇలా వెలిగిస్తే నాకు ఆఫ్టర్నూన్ 2:30, 3 ఒక్కోసారి 4 వరకు అలానే వెలుగుతూ ఉంటుంది.
అండ్ ఈ టిప్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.